ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్టీసీ బస్సులో మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్పై దాడికి దిగారు. పైగా నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తమ పెద్దన్న అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో వరంగల్ వద్ద ఇద్దరు మందుబాబులు ఎక్కారు. నర్సంపేటకు టికెట్ తీసుకున్నారు. తీరా నర్సంపేట వచ్చాక వారిని దిగాలని కండక్టర్ చెప్పడంతో మందుబాబులు వినిపించుకోలేదు. బస్సును పక్కన ఆపి మత్తులో ఉన్న వారిని దించేందుకు ఆర్టీసీ సిబ్బంది ప్రయత్నించారు. దీంతో వారు రెచ్చిపోయారు. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న మమ్మల్నే లేపుతావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ కండక్టర్పై యువకులు దాడికి దిగారు. దీంతో ప్రయాణికులు కలుగజేసుకుని ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. ఇదంతా బస్సులోనే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అందిస్తారు. సుధాకర్ చెప్పండి. చూసుకోవచ్చండి. నిన్న సాయంత్రం చూసుకుంటే మాత్రము హైదరాబాద్ నుంచి వెళ్ళి నర్సంపేటకు వస్తున్న సూపర్ లీడర్ బస్ మాత్రము ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి ఆ వాహనం ఆపడం జరిగింది. వాహనం ఎక్కిన తర్వాత మాత్రం ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. నేను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్న కొడుకుని వీళ్ళు మా రిలేషన్స్ ఉంటే మాత్రం మద్యం తాగి డ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి బస్సులో ఉన్న ప్యాసింజర్ ని వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో మాత్రం వాడి మీద దుర్భాషలు ఆడుతూ వాళ్ళని బూసుకుంటూ మాత్రము డ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. మీరు ఎవరితో చెప్పుకోండి నేను దొంతి మాధవరెడ్డి రిలేషన్ వరకు నాకు బాబాయ్ అవుతాడు, వాళ్ళ అన్నయ్య మాకు అని చెప్పుకుంటూ మాత్రం బస్సులో గొడవ చేసే ప్రయత్నం జరిగింది. ఏదేమైనా మాత్రం ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సులో ప్రమాదాలు చూస్తూనే ఉన్నాము. ఈ ప్రమాదాల నుంచి కొద్దిగా మేలుకునే లోపల మాత్రం కొంతమంది మద్యం ప్రియులు ఈ వాహనాలు ఆపడం, వాహనాలు ఎక్కేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా బంధువులు అంటే చెప్పుకుంటే మాత్రం భయబంధు గురిస్తున్నారు. ఇదే సంఘటన మాత్రం ఇప్పుడు వరంగల్ జిల్లా చూసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు మాత్రం ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆ సదరు వ్యక్తులు ఎవరున్నారో వారి మీద మాత్రం పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వారి కోసం ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అందుబాటులో రాలేదు. ఏదేమైనా మద్యం దాగి ఆర్టీసీ డ్రైవర్ మీద దాడికి ప్రయత్నించే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు చెప్తున్నాను అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. బ్యాగ్